భారతదేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలకు, ఆలయాలకు, శిల్పాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుడు, ముక్కంటేశ్వరుడు, బోళాశంకరుడు, శ్రీ మంజునాథుడు, నీలకంఠుడు ఇలా అనేక పేర్లతో భక్తులు కొలిచే దైవం పరమేశ్వరుడు. భారతదేశంలో శివాలయం లేని ఊరు ఉండదు. ముల్లోకాలకు అధిపతి అయిన మహాశివుని ప్రసిద్ధి చెందిన దేవాలయాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ పరమేశ్వరునికి తప్ప మరెవరికీ తెలియని రహస్యాలు కొన్ని ఆ ఆలయాల్లో దాగి ఉన్నాయి. భరతఖండంలోని వివిధ రాష్ట్రాలలో అలాంటి రహస్య శివాలయాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ శివాలయాలు, వాటి రహస్యాల గురించి ఈ వీడియోలో చూద్దాం. పంచవర్ణేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపాన వరయూరులో ఉంది. తమిళ సాహిత్యంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా భావించే తేవర స్థలం ఆలయాలలో పంచవర్ణ స్వామి ఆలయం కూడా ఒకటి. చారిత్రక ఆధారాలను అనుసరించి ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారని భావిస్తున్నారు. ఆలయంలోని శాసనాలలో చోళరాజుల ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన సంపద వివరాలు ఇప్పటికీ మనం చూడొచ్చు. పంచవర్ణ స్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని చోళుల కాలంలో ఉరయూరని లేదా తిరుముఖీశ్వరం అనే పేర్లతో పిలిచేవారని, మరియు ఆ కాలంలో ఇదే చోళుల రాజధాని అని గ్రీకు యాత్రికుడైన టోలమీ రచనల ద్వారా తెలుస్తుంది. పంచవర్ణం అనగా 5 రంగులు. స్థల పురాణం ప్రకారం ఉడంగ మహర్షికి మహాశివుడు రోజులోని 5 వేళల్లో 5 రంగులలో దర్శనం ఇవ్వడం వల్ల ఈ ఆలయానికి పంచవర్ణ స్వామి అనే పేరు వచ్చింది. హిందూ శాస్త్రాలను అనుసరించి ఇక్కడ గరుత్మంతుడు మరియు సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి భార్య కద్రు శివారాధన చేశారు. ఈ ఆలయంలో 8 శాసనాలను చరిత్రకారులు గుర్తించారు. ఈ శాసనాలలో ఆలయ నిర్వహణ కోసం చోళరాజులు ఇచ్చిన ఊర్లు మరియు సంపద వివరాలు, మొదటి రాజేంద్ర చోళ యొక్క చారిత్రక పరిచయాన్ని చూడొచ్చు. ప్రధానంగా పంచవర్ణ స్వామి ఆలయంలోని శిల్పాలు ఆనాటి భారతీయ శిల్పుల నైపుణ్యాన్ని మనకు చూపుతాయి. ఆలయ గోడల మీద చెక్కిన కొన్ని శిల్పాలు ఆలయ ఇతివృత్తాన్ని, మరియు కొన్ని శిల్పాలు శిల్పుల ఊహాశక్తిని మనకు తెలియజేస్తాయి. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైనది మీరు చూస్తున్న సైకిల్ మీద కూర్చున్న మనిషి శిల్పం. ఎందుకంటే 2000 సంవత్సరాల ముందు అసలు సైకిళ్లే లేవు. మరి శిల్పులు ఎలా సైకిల్ని ఈ శిల్పంలో అంత ఖచ్చితంగా చెక్కగలిగారు? హ్యాండిల్, పెడల్స్, చక్రాలు, సీట్ అన్నీ సైకిల్ని చూసినట్టే శిల్పులు ఎలా చెక్కారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఆలయంలోని శివలింగం రంగులు మారడం, ఆలయంలోని శిల్పాల వల్ల ఈ ఆలయం భారతదేశంలోని రహస్యాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. గుజరాత్లోని వడోదర నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబోయ్ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. అలల తాకిడికి అనుగుణంగా ఈ ఆలయం అదృశ్యమై మళ్లీ కనిపిస్తుంటుంది. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనది. ఈ శివాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంది. 150 సంవత్సరాల ముందు కనుగొనబడిన ఈ ఆలయం యొక్క వివరాలు శివపురాణంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలోని శివలింగం 4 అడుగుల ఎత్తు, 2 అడుగుల వ్యాసంతో ఉంటుంది. ఈ దేవాలయం రోజులో 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాయమవుతుంది. మరికొద్దిసేపు తర్వాత యథావిధిగా ప్రత్యక్షమవుతుంది. తరచుగా సముద్రపు అలలు ఆలయాన్ని ముంచేస్తుంటాయి. ఈ దేవాలయంలోని మహేశ్వరుడిని భక్తులు అలలు శాంతించినప్పుడు మాత్రమే దర్శించుకుంటారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఇలా అభిషేకిస్తుంటాడు. ఈ ఆలయ సమీపంలోనే మహానది సముద్రంలో కలుస్తుండడం మరో విశేషం. ఈ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ దేవాలయాన్ని గురించిన ఒక కథ పురాణాల్లో ఉంది. కథ ప్రకారం పూర్వం తారకాసురుడనే ఒక రాక్షసుడు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చూసి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు తారకాసురుడు, నా యొక్క చావు నీ యొక్క కుమారుడి చేతిలోనే ఉండాలి, అది కూడా ఆ కుమారుని వయస్సు 6 రోజులు అయినప్పుడు మాత్రమే అని కోరుకుంటాడు. దానికి శివుడు తదాస్తని మాయమైపోతాడు. ఈ వరం లభించడంతో తారకాసురుడు ముల్లోకాలను బాధించడం మొదలు పెడతాడు. దీంతో దేవతలందరూ భయపడి శివుని దగ్గరకు వెళ్తారు. తారకాసురుడు చేసే ఆకృత్యాలను చూసి ఆగ్రహించిన పరమశివుడు తన శక్తితో శ్వేతపర్వత కొలను నుండి 6 తలలు, 4 కాళ్ళు, 12 చేతులు కలిగిన ఒక కుమారుడిని పుట్టిస్తాడు. ఆ కుమారుని పేరే కార్తికేయుడు. కార్తికేయుడు 6 రోజుల వయసులోనే తారకాసురుని వధిస్తాడు. తర్వాత తారకాసురుడు శివుని యొక్క భక్తుడని తెలుసుకుని చాలా బాధపడుతూ ప్రాయశ్చిత్తంగా 3 శివలింగాలను ప్రతిష్ఠించి వాటిని పూజించాడు. ఆ 3 శివలింగాలలో స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాట్ ఒకటని భక్తుల విశ్వాసం. చంద్రుని కళను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరుగా దర్శనం ఇవ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.
లింగరాజ ఆలయం ఒడిశా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్లో ఉంది. ఈ ఆలయంలోని లింగం మొదట మామిడి చెట్టు కింద ఉండేది. అందుకే భువనేశ్వర్ను ఏకామ్ర క్షేత్రంగా పిలిచేవారు. ఏకామ్ర అనగా మామిడి చెట్టు, లింగరాజు అంటే లింగానికి రాజు, శివుని రూపానికి ప్రతీక. ఇక్కడ శివుడు మొదట కీర్తివాసగా, తర్వాత హరిహరగా, త్రిభువనేశ్వరుడిగా పూజించబడ్డాడు. ప్రస్తుత ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ 7వ శతాబ్దంలో రచించిన కొన్ని శాస్త్రాల ప్రకారం ఆలయం 6వ శతాబ్దంలో నిర్మించినట్లు అర్థమవుతుంది. 615 నుండి 657 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన లలత్ ఇందుకేసరి ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. జగమోహన మండపం, గర్భగుడి మరియు ఆలయ గోపురం 11వ శతాబ్దంలో మరియు భోగ మండపం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణంలో ఒక రహస్యం దాగుంది. అది ఏంటంటే ఈ ఆలయం దగ్గరగా చూసినప్పుడు కంటే దూరంగా చూసినప్పుడు పెద్దదిగా కనిపిస్తుంది. దానికి కారణం ఈ ఆలయం చూసినప్పుడు ఆప్టికల్ ఇల్యూజన్ కలిగించేలా నిర్మించారని కనుగొనబడింది. సాధారణంగా ఆలయాలు కొండల్లోనో, నదీ తీరాల్లోనో, సముద్ర తీరాల్లోనో ఉంటాయి. వీటన్నిటికీ భిన్నంగా సముద్ర గర్భంలో ఉంటుంది నిష్కలంక మహదేవ్ ఆలయం. గుజరాత్లోని భావ్నగర్కు 23 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న కొలియాక్ అనే గ్రామం నుండి 3 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఉంటుంది ఈ నిష్కలంక మహదేవ్ ఆలయం. ఈ ఆలయం ప్రతిరోజు సముద్ర అలల వల్ల మునిగిపోతుంది. ఆలయం మునిగిపోయినప్పుడు ఇక్కడ ఒక ఆలయం ఉన్నట్లు ఏమీ కనిపించదు. కేవలం ఒక స్తంభం, దానిపై రెపరెపలాడే ఒక జెండా మాత్రమే మనకు కనిపిస్తుంది. పాండవుల యొక్క కళంకాలు పోగొట్టిన పుణ్యస్థలమే ఈ నిష్కలంక మహదేవ్ ఆలయం. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక పాండవులు తమ తోబుట్టువులు, సొంత బంధువులు, తమ రక్త సంబంధీకులను చంపి మహాపాపం చేశామని భావించి ఏదైనా పరిష్కారం సూచించాలని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి దాని వెంట వెళ్ళమని సూచిస్తాడు. ఎప్పుడైతే ఆవు, జెండా తెల్లగా మారుతాయో అప్పుడు మీ పాపకర్మల నుండి విముక్తి కలుగుతుందని సెలవిస్తాడు. పాండవులు రోజుల తరబడి అనేక ప్రాంతాలకు చేరుకుంటారు. కానీ ఎక్కడా ఆవు, జెండా తెల్లగా మారవు. అలా రోజుల తరబడి నడిచిన తర్వాత అరేబియా సముద్ర తీరాన ఆవు, జెండా రెండూ తెల్లగా మారుతాయి. పాండవులు ఆ ప్రాంతాన్నే ఎంచుకొని శివనామస్మరణ చేస్తూ శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. శివుడు వారి తపస్సును మెచ్చి పాండవులకు ఒక్కొక్కరికి ఒక్కోలా లింగరూపంలో స్వయంభుగా దర్శనమిస్తాడు. పాండవులు ఎంతో ఆనందంతో పంచలింగాలకు పూజ చేసి ఆలయం నిర్మిస్తారు. ఇక్కడే ఒక నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఉండే నీటి గుంటను పాండవుల కొలను అంటారు. సాధారణంగా కాలక్రమంలో ముందుకు రావడమో, వెనుకకు పోవడమో సముద్ర లక్షణం. కొన్ని చోట్ల వెనుకకు తగ్గి భూభాగాన్ని ఏర్పరిస్తే కొన్ని చోట్ల ముందుకు వచ్చి భూభాగాన్ని మింగేస్తుంది. ఇలా ఈ దేవాలయం ప్రతిరోజు అరేబియా సముద్రంలో ముంపుకు గురవుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపోటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆటు సమయం కూడా ఎక్కువ కాబట్టి ఆ 2 రోజుల్లో భక్తులు అధికంగా ఆలయానికి వస్తారు. ప్రతిరోజు రోజులో కొన్ని గంటల పాటు సముద్ర మట్టం తగ్గే ఆటు సమయంలో ఈ ఆలయం బయటపడుతుంది. ఈ ఆలయంలో పౌర్ణమి, అమావాస్య, మహాశివరాత్రి రోజుల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. గుడిలోని శివుడికి హారతి సమయంలో వెన్న, కొబ్బరికాయ, బూడిద, పాలను చూపిస్తారు. మనకు ఇష్టమైన వారి అస్థికులను ఇక్కడ శివునికి చూపించి సముద్రంలో కలిపితే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా భాద్రపద మాసంలోని అమావాస్య రోజు భావ్నగర్ రాజవంశస్థులు జెండా ఊపి ఈ ఆలయంలో జాతరను ప్రారంభిస్తారు. మహేశ్వరుని ప్రత్యేకమైన ఆలయాలలో బిజ్లీ మహదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులులో ఉంది. వ్యాస మరియు పార్వతీ నది సంగమ స్థానమైన కులు పట్టణంలో ఎత్తైన పర్వతంపై ఈ ఆలయం ఉంది. కులు యొక్క లోయ పెద్ద పాము రూపంలో ఉంటుంది. బిజ్లీ మహదేవ్ ఆలయం గురించి పురాణాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కులు ప్రాంతంలో కులంత అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఒక విషపూరితమైన నాగుగా మారి బాతాన్ గ్రామానికి చేరుకుని బియాస్ నదికి గండి పెట్టి వరదలు వచ్చేలా కుట్ర పన్నాడు. అది తెలుసుకున్న పరమశివుడు కులంతను వధిస్తాడు. మరణం తర్వాత కులంత శరీరం పెద్ద పర్వత రూపంలోకి మారిందని, అందుకే ఈ ప్రాంతానికి కులు అనే పేరు వచ్చిందని అంటారు.
ఇక్కడ శివలింగం ఉన్న చోట ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మెరుపులతో కూడిన పిడుగుపడి శివలింగం ముక్కలవుతుంది. ఆలయ పూజారి ముక్కలన్నింటినీ ఒక చోటకు చేర్చి పిండి, తృణధాన్యాలు, వెన్న పూసి అతికిస్తాడు. కొన్ని రోజుల తర్వాత శివలింగం మళ్ళీ మామూలు రూపానికి మారుతుంది. ఎక్కడ చిన్న పగుళ్ళు కూడా కనపడవు. హిందీలో బిజిలీ అంటే పిడుగు అని అర్థం. ఈ ఆలయం తరచూ పిడుగుపాటుకు గురవుతూ ఉండడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పరిసరాలలో జీవించే ప్రజలను, జంతువులను రక్షించడానికే ఆ పరమేశ్వరుడు పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య 1000 మెట్లు వరకు ఎక్కాలి. పర్వతం మీదకు ఎక్కాక కులు, పార్వతీ లోయ అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. శివరాత్రి రోజున మాత్రం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. డిసెంబర్, జనవరి మాసాలలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆలయం కూడా మూసే ఉంటుంది. ముందు చెప్పిన ఆలయాలతో పాటు ఇంకా ఎన్నో ఆలయాలలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి రాబోయే వీడియోలలో చూద్దాం.